సభాధ్యక్షులు, ఈ సమావేశంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారాలు. సిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడిని డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దాడులు, మూకదాడుల విషయంలో వెంటనే స్పందించి ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నటువంటి కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీని అభినందిస్తూ ఉన్నాం. రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడి తర్వాత కొంతమంది ప్రజా సంఘాలకు వెళ్ళినప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళి వారిని కలిసి పరామర్శించడం జరిగింది. భారతదేశంలో హిందూ మతం పేరుతోటి మతోన్మాదాన్ని తలకెక్కించుకున్నటువంటి కొంతమంది హింసని, అరాచకవాదాన్ని సృష్టించి ప్రజల్ని భయాందోళన గురిచేసి హిందూ మతం పేరుతోటి ఈ దేశంలో ఓట్ల రాజకీయాలు చేయాలంటే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇలాంటి దాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అది హిందూ మతమైనా, పూజారులైనా, సొంత మతమైనా, హిందూ మతాన్ని నమ్ముకున్న వాళ్ళైనా సరే వాళ్ళ ఆలోచన విధానానికి అనుకూలంగా లేకపోతే ఎవరినైనా దాడులు చేయడానికి, అంతం చేయడానికైనా సిద్ధమని చెప్పేసి అలాంటి వీరరాఘవరెడ్డి లాంటి, రామరాజ్యం సేన అనేటువంటి ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల మీద అరాచకాలని, దాడుల్ని, హింసని ప్రేరేపించినటువంటి ఏ సంస్థలనైనా నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలందరూ మాట్లాడిన విధంగా ఇది మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. అందుకని అరాచకాన్ని, హింసని, అదేవిధంగా భయాందోళన సృష్టించడం ప్రజల మీద, అది మైనార్టీలు కావచ్చు, దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇవాళ హిందూ మతం పేరుతోటి పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ హిందూ మతాన్ని అభిమానించేటటువంటి ప్రజల పట్ల ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ మతం పేరుతోటి సాగిస్తున్నటువంటి అరాచకవాదాన్ని, హింసావాదాన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎలాంటి సంస్థ అయినా సరే నిషేధించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఇవాళ లౌకిక తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఎంతటి సంస్థనైనా నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వాళ్ళు దేశద్రోహులుగా మిగిలిపోతారు, రాజ్యాంగ వ్యతిరేకులుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఈ దేశంలో చాలామంది పూజారులు ఉండొచ్చు, కానీ రంగరాజన్ గారు చాలా డెమోక్రటిక్గా వ్యవహరించారు. ఇవాళ అక్కడ అందరినీ సమానంగా చూసేటువంటి ఒక వ్యవస్థని ఆయన కొంత ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ రాజ్యాంగానికి లోబడి ఉంటా అని చెప్పేసినటువంటి ఒక పూజారిగా మనం ఆయన మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇవాళ హిందూ ఉదారవాదులారా మీరందరూ ఆలోచించండి అని చెప్పేసి వారు వేసిన కరపత్రం చాలా బాగుంది. అది మరింత విస్తృతపరచాలి. అందుకని వాళ్ళ హిందూ మతం పేరుతోటి హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ ప్రజల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది. అందుకని హిందూ ప్రజలారా మీరు మేల్కొనండి. ఇవాళ మీ హిందూ మతమే ఆర్ఎస్ఎస్ దాన్ని ఇవాళ పచ్చిగా ఇవాళ వక్రీకరిస్తూ ఇవాళ హిందూ ప్రజల మీద దాడులు చేస్తూ ఉంది. అది అనేక రకాల దాడులు చేస్తూ ఉంది, హింసావాదాన్ని ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి సంస్థలన్నీ కూడా ఇవాళ హిందూ ఉదారవాద భక్తులైనా, హిందూ ప్రజలైనా కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పూజారుల మీద దాడి జరిగింది. రేపు హిందూ మతాన్ని నమ్మేటువంటి ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళ యొక్క విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇతరత్ర బజరంగ దళ్ లాంటి సంస్థలు కానీ వాళ్లకు చెప్పినట్టు వినకపోతే ఎవరినైనా దాడులు చేస్తారు, ఎవరినైనా అంతం చేస్తారు. వాళ్ళ లక్ష్యం అదే. వాళ్ళ లక్ష్యం హిందూ మతాన్ని రక్షించాలి, హిందూ మతంలో ఉన్నటువంటి పరమత ద్వేషం ఇట్లాంటివి కాదు వాళ్ళకి కావాల్సింది రాజకీయం. అందుకనే మీరు భిన్నాభిప్రాయాలు నేనున్న ఈ దేశంలో హిందూ ఉగ్రవాదాన్ని వాళ్ళు నెలకొల్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మనందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి, ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ హిందూ ప్రజల మీద, హిందూ మతాన్ని నమ్మేటువంటి ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, అరాచకవాదాన్ని, హింసని అందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఎదుర్కోవడం కోసం భవిష్యత్తులో కేవీపీఎస్ లాంటి సామాజిక సంస్థలు, ఇతర సంస్థలు చేపట్టబోయే కార్యక్రమాల్లో డివైఎఫ్ఐ ఖచ్చితంగా పాల్గొంటా ఉంది. మతోన్మాద చర్యల్ని, అరాచకవాదాన్ని, హింసావాదాన్ని ప్రేరేపించేటువంటి ఎలాంటి సంస్థలకు వ్యతిరేకంగా డివైఎఫ్ఐగా మేము కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.